వెల్కమ్ టు డెమోక్రసీ మీడియా. ఈరోజు మనం ఉన్నాం తెలంగాణ పృథ్వీరాజ్ గారితో. అన్న నమస్తే. నమస్తే, జై తెలంగాణ. ఈ సంవత్సర కాంగ్రెస్ పాలనలో ప్రస్తుతం తెలంగాణ పరిస్థితులు ఎలా ఉన్నాయి అనుకుంటున్నా మీరు? వాగ్దానాలు చాలా ఎక్కువ చేసారు, ప్రజలు చాలా హై ఓప్తో ఉండి ఆశ మీద ఉండ్రి. ఈ గత కేసీఆర్ దమనకాండ, దురల పాలన, దుర్మార్గ పాలన, అంతా దౌర్జన్యాలకు ఉడిగొడుతున్నారు వీళ్ళని చెప్పని యావత్ సమాజం మా బోటోలు మాట్లాడారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి పెద్దలు కూడా చాలా మంది మాట్లాడారు వాళ్ళంతా. సో వచ్చిన తర్వాత ఏంటంటే నిజంగా కూడా ఒక మార్పు జరుగుతుందని అనుకున్నారు. కాకపోతే ఆ మార్పు ప్రజలు ఊహించినంత మార్పు మాత్రం కనబడతలేదు, మాకు కూడా కనబడతలేదు. వాళ్ళు వాగ్దానాలు చేసిన దాంట్లో కొన్ని వాగ్దానాలు పెట్టిన వాళ్ళు 100 రోజుల లోపల మేము అమరుల కుటుంబాలను ఐడెంటిఫై చేసి ఆ 1200 మంది చనిపోయిన కుటుంబాలు ఉన్నాయని చెప్పని ఏదైతే కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా చెప్పిండో, వచ్చిన తర్వాత మేము రాగానే వెంటనే వాళ్ళందరినీ ఐడెంటిఫై చేస్తామన్నారు. అది కాలేదు. ఉద్యమకారులకు అంటే చనిపోయిన కుటుంబాల దాంట్లో ప్రతి ఒక్కరికి నెలకు 25,000 రూపాయల పెన్షన్ ఇస్తా అన్నారు, అవి రాలేదు. తర్వాత ఈవెన్ ఉద్యమకారులకు కూడా 250 గజాల భూమి ఇస్తా అన్నారు. మరి ఆ భూమి ఎక్కడ పోయిందో, మరి నిజం కూడా ఇప్పటిదాకా ఐడెంటిఫై చేసే ప్రక్రియ కూడా ఇక్కడ మొదలు పెట్టినట్టుగా కనిపించలేదు. అంటే ప్రధానంగా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మొట్టమొదటి బెనిఫిషియర్స్ ఎవరు అనే దాని గురించి నేను ఇవి 2 చెప్తున్నా. నేను ఇది చాలా సందర్భాలలో చెప్పినా కూడా కళాకారులకు కూడా వాళ్ళకు ఇప్పటిదాకానైతే ఆ గుర్తింపు రావాల్సినంత గుర్తింపు ఇంకా ఇప్పటివరకు రాలేదు. ఎవరైతే లెఫ్ట్ ఓవర్ ఉన్నారో సారథిలో రానటువంటి వాళ్ళందరికీ కూడా వాళ్ళకి రాలేదు. ఇప్పుడు అందరూ ఇంకోటి ఏంటంటే నిరుద్యోగులు మొత్తం అందరూ భుజాన వేసుకొని కేసీఆర్ ప్రభుత్వాన్ని పాడమోసినట్టుగా మోసి బొందబెట్టిర్రు నిరుద్యోగ యువకులు. సో ప్రవళిక ఆత్మహత్య తర్వాత ఎప్పుడైతే భగ్గుమన్నారో జనమంతా బయటకు వచ్చేసారో వాళ్ళకు కూడా వాళ్ళు ఊహించినంత పాత్ర మాత్రం ఊహించినంత ఆశతో ఏదైతే ఆశతో వాళ్ళు సపోర్ట్ చేసిండ్రో అంత ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్ మాత్రం చేసినట్టు లేదు. 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పింది వాళ్ళు. తర్వాత కొన్ని ప్రామిసెస్ చేసారు. ఎగ్జామ్స్ గ్రూప్ 1 వాళ్ళకు కొన్ని పోస్ట్ పోన్మెంట్ కావచ్చు, ఇటువంటి కొన్ని ఉండే వీళ్ళకు ఉన్నటువంటి కొన్ని వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు వచ్చి చెప్పిపోయినట్టు, రాహుల్ గాంధీ వచ్చి చెప్పినట్టు కొన్ని ఉన్నట్టు వాటిని కూడా వీళ్ళు వచ్చిన తర్వాత యాజ్టీజ్గా కేసీఆర్ ఎట్లయితే పెట్టిండో అట్లా అదే రకంగా పోయిండు, అదే రకంగా లాఠీ చార్జీలు చేసుడు, ఇవన్నీ కొన్ని జరిగినాయి. 2 లక్షల ఉద్యోగాలు అన్నాడు సంవత్సరం లోపల. సార్ అది కూడా ఇవ్వలేకపోయినారు. 50,000 ఉద్యోగాలు ఇచ్చి ప్రపంచంలో ఎవరు కూడా ఇచ్చి ఉండకపోవచ్చు, దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇవ్వలేదని. అవన్నీ కాదు కదా, నువ్వు చెప్పింది ఏంటంటే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాను, అవి కూడా ఇవ్వలేదు. సరే ఇంకా మిగతా చాలా ఉన్నాయి. ఆడోళ్లకు 2,500 కావచ్చు, ఇవన్నీ. సో బేసిక్స్ అంటే అట్లా రైతులకు రుణమాఫీ మొత్తం జరిగింది అని లేదు, కానీ కొంత మటుకు చేసిన వాళ్ళు దాంట్లో వాస్తవం కూడా ఉంది. కానీ రాని వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. వాళ్ళకు కూడా అయితే సంపూర్ణంగా చేయాలని చెప్పి రైతు భరోసాకు సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, భూములకు సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, చాలా టైం తీసుకుంటున్నారు వీళ్ళు, బాగా ల్యాగ్ అవుతున్నారు, గుంజుతా ఉన్నారు. ఈవెన్ అంటే అట్రాసిటీస్కు సంబంధించినటువంటి అంశాలలో కూడా ఎక్కడ కూడా ఆగుతలేవు. సేమ్ యాజ్ ఇట్ ఈస్ అట్లనే పెట్టరైపోతున్నారు వీళ్ళు. ఈ పోలీసు కావచ్చు, ఈవెన్ గవర్నమెంట్ అంటే పోయి అప్లికేషన్స్ ఇచ్చుకోరు మీరు, మొత్తము ప్రజాపాలన మీరు తీసుకొచ్చి ప్రజా దర్బార్ అన్నారు తీసుకొచ్చి అక్కడ పెట్టిర్రు, మీరు అది టైటిల్ పెట్టిరు, తీసుకుపోయి అప్లికేషన్లు ఇచ్చినాయి. అవి ఏవి కూడా పెద్ద ఎత్తున పరిష్కారం జరిగినాయని అయితే మాత్రం నాకైతే అనిపిస్తలేవు. ఎందుకంటే కుటుంబాలే జరిగినప్పుడు మంది ఏడ జరుగుతాయి అనేది ప్రస్తుతం మనం చూస్తున్నాం. తెలంగాణ రాష్ట్రంలో ఎస్ఐలు ఆత్మహత్య చేసుకునే సందర్భాలు ఉన్నాయి, కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకునే సందర్భాలు ఉన్నాయి. అదే సందర్భంలో లాకప్ డెత్లైన సందర్భాలను కూడా మనం చూస్తున్నాం. అసలు ఏమవుతుంది అసలు పోలీస్ వ్యవస్థలు తెలంగాణ రాష్ట్రంలో? ఈ ఘటన జరగడానికి కారణాలు ఏంటి? ఆత్మహత్యలు అనేది ఒకటేందంటే అది ఇండివిజువల్కి సంబంధించిన అంశము. కొంతమంది ఇంకోటి ఏంటంటే హయ్యర్ అఫీషియల్స్ నుంచి మాకు వచ్చేటువంటి ఒత్తిడి కావచ్చు, ఆ ప్రెజర్ మేము భరించలేకపోతున్నాము. వాళ్ళ భాష కావచ్చు, వాళ్ళు కొంతమంది మీరు అవినీతి సైడ్ తీసుకపోవడం, మీరు వసూలు ఎందుకు చేస్తలేరని కొంతమంది కావచ్చు, వర్క్ ప్రెషర్ కావచ్చు. ఎస్ఐ చనిపోయినప్పుడు ఆయన మరణ వాంగ్మూలం ఇచ్చాడు, సిఐ వాళ్ళని చనిపోయినాడు. అవును, మరి అట్లాంటి ఒత్తిడి ఎందుకు వస్తున్నాయి పోలీస్ డిపార్ట్మెంట్? అది యాక్చువల్గా ఏంటంటే గవర్నమెంట్స్ వీటి మీద కూడా ప్రాపర్గా స్టడీ చేసి అసలు క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి కానిస్టేబుల్ కావచ్చు, హోంగార్డులు కావచ్చు, వాళ్ళు ఏం సమస్యలు ఎదుర్కొంటున్నారు, ఎస్ఐలు కావచ్చు, సిఐలు కూడా ఐపీఎస్ ఆఫీసర్లతో ఏమైనా వాళ్ళ మధ్యలో ఇష్యూస్ ఉన్నాయా, వాళ్ళ మానసిక స్థితి ఏంది, వాళ్ళ కుటుంబాల పరిస్థితి ఏంది. ఇప్పుడు కొంతమంది మన కుటుంబాలందరూ బయటకు వచ్చారు. 1 సిస్టమ్ 1 పోలీస్ సిస్టమ్ అనే అంశం తీసుకొచ్చి కుటుంబాలు బయటకు వచ్చినాయి. కొంతమంది ఒత్తిడి తీసి లోపలికి పోయినరు, మాస్కులు పెట్టుకొని వచ్చి బయట అజిటేషన్ చేసే స్థాయి దాకా ఎందుకు పోతున్నాయి అనేది ఒక మానవీయ కోణంలో కూడా కేవలం క్రష్ చేసుడు బెత్తం ఉన్నది కాబట్టి ఎవరినన్నా మేము ఏదైనా చేయగలుగుతామని చెప్పని వాళ్ళు ఏదో జీతపత్యాల గురించి కుటుంబాలను వదిలిపెట్టి కూడా ఆయనతో ఈ నౌకరు కూడా లేకపోతే ఎట్లా అని చెప్పి పీజీలు చేసినటువంటి వాళ్ళు, పిహెచ్డీలు చేసినటువంటి వాళ్ళు కూడా నౌకరు లేక కానిస్టేబుల్ నౌకరు చేరే పరిస్థితి ఉన్నది. సో ఇటువంటి కొన్ని లెటర్లు రాసి పెట్టిన వాటి మీద కూడా ఏం యాక్షన్ తీసుకుంటున్నారు. సో ఒక సపరేట్గా అట్లీస్ట్ ఒక సైకాలజిస్ట్ను పెట్టో ఇటువంటి వాళ్ళందరినీ కొంతమంది ఒక టీం తయారు చేసో, డాక్టర్స్ టీం కావచ్చు, ఇటువంటి వాటిని పెట్టి అది మానవీయ కోణంలో ఒక స్టడీ చేసి ప్రాపర్గా ఒక 2 నెలలకో 3 నెలల మట్టుకో చేసేసి దాన్ని రిపోర్ట్ చేసి దాన్ని ప్రాపర్గా అమలు చేసేటువంటి ప్రక్రియ
తీసుకోవాల్సిన బాధ్యత గవర్నమెంట్ మీద ఉన్నది. నిజంగా కూడా చాలా బాధాకరంగా అనిపిస్తున్నది. పోలీసు వాళ్ళు ఆత్మహత్యలు చేసుకున్నాడు, ఇదంతా కథ ఎక్కడిది అని చెప్పని. ఆ కుటుంబాలలో కూడా మా భర్తలు మాకు సంసారం అంటే మా ఇంటికి వచ్చి మా పిల్లలకి ఇట్లా చూపించాల్సి వస్తున్నది, ఇగో మీ నాయనకి ఈయనని చూపించాల్సిన పరిస్థితి ఉన్నది, నెలల కొద్దీ వీళ్ళకు డ్యూటీలు వేసి బయటికి పంపిస్తున్నారు అని చెప్పని. సో అవన్నిటి కూడా ఏంటంటే ఎక్కడనో దగ్గర ఈగోకు పోకుండా చల్ ఈ కింద ఆఫీసర్లు ఇదేం పని రాదు ఇది అని చెప్పని, ఆఫీసర్ ఇంటి కాడ అంటూ ముట్టు బట్టాలు ఉతికి పాయఖానా సాపు చేసి సంకాపాపను ఎత్తుకుంటారో పిలిచి పాసి బువ్వ పెట్టిరా అని చెప్పని సాహిత్యం మనం విన్నాం అదంతా. సో అది ఇప్పటికి కూడా అట్లనే ఉన్నదని చెప్పని చాలా మంది చెప్తా ఉన్నారు. అది ఎందుకు జరుగుతున్నది? బాండెడ్ లేబర్ లెక్క బాండెడ్ పోలీస్ వ్యవస్థ కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత వీళ్ళ మీద ఉంది. అటువంటిది ఒకటి సిస్టమ్ ఏదైనా పెట్టి వాటి మీద ప్రాపర్గా రీసెర్చ్ చేసి స్టడీ చేసి దాన్ని ఆ రిపోర్ట్ గవర్నమెంట్ కన్సిడర్ చేసి ఇంప్లిమెంట్ చేస్తే ఏదైనా దాని నుంచి నివృత్తి అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. లగచర్ల ఘటన మనం చూసినాం. ఆ లగచర్ల ఘటన జరిగిన తర్వాత అల్లు అర్జున్ది మెయిన్ స్ట్రీమ్ మీడియా అంతా బయటకు తీసుకురాగలిగింది, కానీ అదే సందర్భంలో లగచర్లలో ఫార్మా నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. అసలు అంత దారుణంగా రైతుల మీద దాడులు జరిగితే స్పందించే గొంతుకలు ఎందుకు ఉండట్లేదు? చాలా మంది స్పందించారు. లగచర్ల గురించి ఎందుకు స్పందించలేదు? స్పందించేటోళ్ళు స్పందిస్తారు, సమాజం మొత్తం కూడా స్పందిస్తారు. ఇప్పుడు ఒకటి ఏమైపోయిందంటే సినిమా అనేది ఒక క్రేజ్ ఉన్నది జనం లోపల, యూత్ ఎవరు చూసినా ఏదున్నా. ఇప్పుడు నువ్వు సమాజం గురించి నువ్వు ఎన్ని మాట్లాడినా కానీ అది కొంత సెక్షన్స్కే పోతుంది. అది ఒక సినిమా గురించి మాట్లాడా సినిమా పాటలు అనే వరకు జనం మొత్తం కొన్ని లక్షలలో. ఇప్పుడు మీది కూడా ఇప్పుడు ఇంటర్వ్యూ ఉన్నదనుకో, ఇంటర్వ్యూ కిందాక పోదు, నువ్వు చదువు గురించి మాట్లాడితే పోతలేవు, కిందాక పోతలేవు. అరే బడులు బంద్ అవుతున్నారా నాయన అంటే పోతలేదు, యూనివర్సిటీలలో రిక్రూట్మెంట్ లేదరా నాయన అంటే పోతలేదు, ఇంటర్మీడియట్ కాలేజీలలో ఇగోటి పంతుల్లో కనీసం ఒక పీరియడ్కి పైసలని ఇస్తారు కానీ పర్మనెంట్ నౌకర్లు లేవంటే పోతలేవు. నువ్వు బడులు మొత్తము గాంజాయి అడ్డాలుగా తయారై అసాంఘిక కార్యక్రమాలు చేసేటువంటి అడ్డాలు తయారైన అంటే కూడా జనం చూస్తలేరు. ఇది చాలా సిగ్గుచేటు. సమాజం కూడా ఇట్లా ఇప్పుడు సపోజ్ పుష్ప 2 ఉన్నది కనుక, అడ్డమైన మోస్ట్ ఫాల్తూ థర్డ్ క్లాస్ సినిమాది, వరస్ట్ సినిమాది. ఆ సినిమా జనం మొత్తం క్రేజ్ అయ్యి చదువుకున్న వాళ్ళు కూడా పోయి 1000 రూపాయలు, అది 60 రూపాయలు 70 రూపాయలు 100 రూపాయలు ఉన్నది కూడా 3000 రూపాయలు 3500 4000 రూపాయలు పెట్టినా కానీ పోయి చూస్తున్నారంటే అంటే సమాజం ఇటు సైడ్ పోతున్నది. ఇది కొంచెం జర కరెక్షన్ చేయాల్సిన అవసరం కూడా డెఫినెట్ ఉన్నది. అంటే మన బతుకు కన్నా ఎక్కువ అంటే ఇదే కూలి పని చేసుకునేటోళ్ళు కూడా పోయి మళ్ళీ అవే సినిమాలు చూస్తున్నారు. అంటే ఈ విజువల్ ఇంపాక్ట్ జనం లోపల, ఈ సినిమాటిక్ ఇంపాక్ట్, ఈ డ్రమాటైజేషన్ ఇటువంటి వాటిది ఎక్కువ జనం మైండ్ సెట్ మీద పడతా ఉన్నది. దాన్ని పాలకులు కూడా అదే స్థాయిలో ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు. అట్లని మొత్తం ఇదే ఉన్నదంటే కూడా కాదు. ఇవాళ బలగం అనే మూవీ కూడా వచ్చింది. ఆ బలగం మూవీ ప్రతి ఇంట్లలో ప్రతి ఇంటి పాదిలో ప్రతి ఊర్లలో అఫీషియల్గా వాళ్ళు పెట్టుకొని చూసే సిచ్యువేషన్. అంటే సమాజంలో నువ్వు ఎటు సైడ్ తీసుకుపోతున్నావు. ఆ నలుగురు సినిమా కూడా చూసింది మొత్తం మోస్ట్ ఓన్లీ ఆ నలుగురు సినిమాలు. సో ఈ పాలకులు కూడా ఏం చేయాలంటే ఇటువంటి సినిమాలకు కాకుండా ఇప్పుడు బలగము ఇటువంటి సినిమాలు ఏవైతున్నాయో అంటే సామాజిక స్పృహ, సామాజిక సంబంధమైనటువంటి మెసేజ్ ఇచ్చేటువంటి సాహిత్యాన్ని కావచ్చు, సినిమాని కావచ్చు ఎంకరేజ్ చేసే ప్రయత్నం చేస్తే సమాజాన్ని ఒక దారిలో పెట్టొచ్చు. లేకపోతే చెత్త సినిమాలు, చెత్త నా కొడుకులు తీసే సినిమాలు అన్నీ కూడా ఇట్లనే అయిపోయి దరిద్ర సినిమాలు తీసి సమాజము ఎదుగుతున్నటువంటి మైండ్ల మీద మొదలే వీళ్ళు థాట్ పోలీసింగ్ చేస్తున్నారు. వాళ్ళ ఆలోచన మాట్లాడేటువంటి పోలీసింగ్ ఫస్టే చేస్తూ ఉన్నారు. సో పాలకులు ఏం చేయాలి, అవసరమైతే ఇప్పుడు తెలంగాణలో ఉన్నటువంటి సాహిత్యం కావచ్చు, తెలంగాణలో కళారూపాలు కావచ్చు, తెలంగాణలో ఉన్నటువంటి చిన్న చిన్న కథలు కావచ్చు, ఒక చిన్న కాకి ముట్టే అంశాన్ని తీసుకుపోయి అంత పెద్ద హిట్ సినిమాలు తీసుకొస్తే దాంతో మెసేజ్ ఉంటుంది. చాలామంది విడిపోయినటువంటి పేరెంట్స్ కావచ్చు, అన్నదమ్ములు కావచ్చు, ఆ సినిమా చూసిన తర్వాత పోయి కలిసినటువంటి ఉదంతాలు చాలా ఊర్లలో చూసినాం. అవన్నీ మనం కింది పోతే మనకు అర్థమవుతుంది. సో అటువంటి మెసేజ్ ఓరియంటెడ్ మూవీస్ ఒక ఉద్యమకారుడు ఎందుకు ఆయన లైఫ్ల మీద సినిమాలు చేయాలి? ఎవరు మన తెలుగు సినిమాలో నాకు తెలిసి సైనికుల మీద కూడా సినిమాలు తీసినట్టు నాకైతే ఇక్కడ కనిపించలేదు. సో నువ్వు ఎట్లా ప్రమోట్ చేస్తావు, వాళ్ళని ఎట్లా ప్రమోట్ చేస్తావు? ఇక్కడ డిఫరెంట్ మూమెంట్స్ ఎట్లా వచ్చినాయి, సమాజం గురించి పనిచేసినటువంటి వాళ్ళు కావచ్చు, ఇటువంటి వాటికి అవసరమైతే గవర్నమెంట్ సపరేట్ ఫిలిం డెవలప్మెంట్ పెట్టి వాళ్ళందరినీ పక్కకు పెట్టి ఈ తెలంగాణకు సంబంధించినటువంటి స్టోరీస్ కావచ్చు ఇటువంటివి పెట్టి కొన్ని ఫండ్ ఒక 10,000 కోట్లు లేకపోతే 20,000 కోట్లు పెట్టి కొంతమందికి అవసరమైతే వాళ్ళకు సబ్సిడైజ్డ్ రేట్లలో కొన్ని క్షేత్రాలు కూడా వాళ్ళకు ప్రొవైడ్ చేసి అటువంటి వాటిని ఎంకరేజ్ చేస్తే సమాజంలో ఒక మార్పు జరుగుతుంది. మార్పు ఉన్నప్పుడు లగచర్ల ఇన్సిడెంట్ తోటి ఒక అద్భుతమైన మూవీ తీయొచ్చు. అది ఎందుకు జరిగింది పోరాటం? ఎందుకంటే ఆడ పాలిటిషియన్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళు ఎట్లాగూ తీయరు. సో ఇటువంటి తీసే ప్రయత్నం కనుక లో బడ్జెట్లోకి వెళ్ళి లో బడ్జెట్ సినిమాలు తీస్తే కూడా హిట్ అవుతాయి. అటువంటి బాధ్యత గవర్నమెంట్ కూడా తీసుకోవాలి. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ చాలా విషయాలు మాట్లాడింది. అసలు కేసీఆర్ తెలంగాణలో విద్యా వ్యవస్థ నిర్వీర్యం చేస్తున్నది, అట్లనే పోలీస్ వ్యవస్థ నిర్వీర్యం చేస్తుండో రాజకీయంగా వాడుకుంటున్నారని చెప్పారు. దాదాపు సంవత్సరం నుంచి తెలంగాణ రాష్ట్రానికి హోంశాఖ మంత్రి లేడు, విద్యాశాఖ మంత్రి లేడు. దీన్ని మీరు ఏ విధంగా చూస్తారు? గవర్నమెంట్ ఇంతకుముందు రాకముందు కాంగ్రెస్ ఇప్పుడున్న కాంగ్రెస్ పెద్దలు మొత్తం గత టీఆర్ఎస్ గవర్నమెంట్ మీద చెప్పారు, బడులు బంద్ అయినాయి, ఇవన్నీ చెప్పారు, అన్ని మేము చెప్తున్నాయని వాళ్ళు కాపీ కొట్టి చాలా మంది చెప్పారు, మేము కూడా అన్ని తయారు చేసినాం.
నిజంగా కూడా కేసీఆర్ దాంట్లో బడులు మొత్తం బంద్ అయినాయి, విద్యా వ్యవస్థను కంప్లీట్గా నెగ్లెక్ట్ చేసిండు. ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చినాక ఈ సంవత్సర కాలంలో 1912 బడులు అంటే దాదాపు 2000 బడులు బంద్ అయినాయి. ఇప్పుడు నిన్నగాక మొన్న మన కౌన్సిల్ చైర్మన్ స్టేట్మెంట్ ఇచ్చిండు, ఇంకా 5000 బడులు బంద్ అయ్యేందుకు తయారున్నాయని చెప్పని. మూతబడిన బడులను కూడా తెరిపిస్తా అన్నటువంటి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా 2000 బడులు బంద్ అయినాయి అని అంటే నేను ఖాళీ ఎడ్యుకేషన్ సిస్టమ్ మీదే చెప్తా ఉన్నా. ఇప్పుడు ఇది వచ్చిన తర్వాత కూడా దాదాపు 54 మంది మొన్నటి దాకా, నేను నిన్నటి ఉరేసుకున్న గురించి నేను చెప్తలేను, ఇంటర్మీడియట్ పిల్లాడు ఉరేసుకున్న కాకుండా అంతకుముందు 54 మంది చచ్చిపోయారు ఫుడ్ పాయిజనింగ్ కేసెస్. ఇంత టైం పట్టొద్దు కదా దీన్ని కరెక్షన్ చేసేందుకు. విద్యాశాఖ మంత్రి ఉన్నా లేకున్నా అవి జరగాల్సిన పద్ధతి జరగాలి కదా. అంతకుముందు విద్యాశాఖ మంత్రులు ఉన్నా కానీ వాళ్ళు ఏం చేయలేరు. ఇప్పుడు విద్యాశాఖ మంత్రి లేకుండా కూడా వీళ్ళు కూడా సేమ్ గదే పని చేస్తున్నారు. ముఖ్యమంత్రి తన చేతులలో పెట్టుకొని నేను బాగా నడుపుతానే ఆలోచనతోనే తన చేతిలో పెట్టుకుంటప్పుడు ఆ పోర్ట్ఫోలియో విద్యాశాఖ ఎడ్యుకేషన్ మినిస్ట్రీ. కానీ నువ్వు పెట్టుకున్న తర్వాత కూడా రిక్రూట్మెంట్స్ ఏం జరగలేదు ఇప్పటిదాకా, అదే సేమ్ కంటిన్యూ అవుతున్నది. ఇంకా 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 ఎక్కువ ఫేజ్తో పోతా ఉన్నది కాబట్టి ఇమ్మీడియట్గా వెంటనే నీ చేత కాకపోతే ఇంకో నీ మంత్రివర్గంలో ఇంకెవరైనా మంచిని పెట్టని చేయాలి. నువ్వు ఫస్ట్ ఏంటంటే ఫండ్స్ అలొకేట్ చేయాలి కదా, ఫండ్స్ అలొకేట్ చేయాలి. ఫండ్స్ అలొకేట్ లేకుంటే ఎక్కడ కూడా ఏం చేయలేరు. ఎవరు ఏం చేయగలుగుతారు? విద్యా వ్యవస్థ తెలంగాణలో మొత్తం ఎడ్యుకేషన్ ఎమర్జెన్సీ. అసలు ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ థింగ్ తెలంగాణలో దేన్నన్నా అడ్రస్ చేయాలంటే మాత్రం అది ప్రధానమైనటువంటి అంశం. కేజీ టు పీజీ ఆర్ యూనివర్సిటీ స్థాయిలు పిహెచ్డి రీసెర్చ్ వరకు కూడా దాని సైడ్ ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది. నెక్స్ట్ వైద్యం సైడ్ కూడా సేమ్ అట్లనే ఉన్నది, వైద్యం కూడా అందుతలేదు. సో ఈవెన్ నువ్వు అన్నట్టు హోమ్ డిపార్ట్మెంట్ అంటున్నావు కదా, దాంట్లో కూడా చాలా లకునాస్ ఉన్నాయి. అవన్నీ కూడా ఫిల్అప్ చేయాలంటే నువ్వు ప్రాపర్ అంటే ఫస్ట్ ఏంటంటే వాళ్ళ లోపల విల్ ఉండాలి. నేను ఈ సెక్షన్ కరెక్ట్ చేయాలి, దీన్ని గాడిలో పడేయాలి. గత ప్రభుత్వం మొత్తం నాశనం పట్టించింది కాబట్టి నేను ఇప్పుడు అదే బాటలో కాకుండా నేను సక్రమైన మార్గంలో నడిపించాలనేది ఒక విల్ ఉండాలి వాళ్ళ లోపల. అది చేయాలనే జిజ్ఞాస ఉండాలి వాళ్ళ లోపల, ఆ కమిట్మెంట్ లెవెల్ ఉండాలి. అది ఎక్కడ కనబడతలేదు, మాటలలో కనబడుతుంది కానీ చేతలలో మాత్రం ఎక్కడ కనబడ్డట్టు కనబడతలేదు. దాని మీద ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది. 9 సంవత్సరాల్లో కేసీఆర్ మీద ఉన్న వ్యతిరేకత కాంగ్రెస్ ప్రభుత్వం మీద 1 ఇయర్కే వచ్చిందని చెప్పేసి చాలా మంది బయట మాట్లాడుతుంటే వింటున్నాం. ఇది నిజమని అనుకుంటున్నారా మీరు? చర్చ జరుగుతున్నది, చర్చ ఉంది. ఇది చర్చ జరుగుతలేదు అని అంటే వాళ్ళు ఇక ఫూల్స్ ప్యారడైజ్లో ఉన్నట్టే. వాళ్ళు పిచ్చోల సంఘంలో ఉన్న పిచ్చోల ఏంటంటే కోటలలో ఉన్నట్టే, ప్యారడైజ్లు ఉన్నట్టే. కానీ వీళ్ళు ఒకవేళ ఉన్నది డెఫినెట్గా ఉన్నది, ఎందుకంటే ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి కాబట్టి దానికి విరుద్ధంగా జరిగింది. నేను వచ్చినాక లాఠీలకు పని చెప్పా అన్నారు, లాఠీలకు పని చెప్తున్నారు, ఇలా లాఠీ చార్జీలు అవుతున్నాయి, కొడుతున్నారు, అన్ని జరుగుతున్నాయి. 144 సెక్షన్లు హైదరాబాద్లో పెట్టే స్థాయి దాకా పోయిన తర్వాత ఇంకేముంటుందో భాష నాకు అర్థం కాదు. సో ఇవన్నీ వాళ్ళు కూడా పరిగణలోకి తీసుకోవాలి. ఇవన్నీ అంశాలు ఉన్నది డెఫినెట్గా. ప్రజలు అడుగుతున్నారు, క్వశ్చన్ చేస్తున్నారు. ప్రజల లోపల నువ్వు ఇచ్చిన వాగ్దానాలన్నీ కూడా అమలు కాలేదు కనుక జనం న్యాచురల్గా క్వశ్చన్ చేస్తారు కదా. ఉన్నది కేసీఆర్ 10 ఏళ్ళలో ఎంతైతే చూపించిండో సంవత్సరం లోపల అంత వ్యతిరేకత ఆ స్థాయిలో ఉన్నదా లేదా అని అంటే క్వశ్చనింగ్ మాత్రం జరుగుతున్నది, జనం లోపల జరుగుతున్నది. ఇంకా పెరిగేటట్టే పోతున్నారు వీళ్ళు, కానీ ఇంకా దాన్ని కరెక్షన్ చేసుకొని ప్రాపర్గా జరగాల్సిన మాట మాత్రం ఉంది. ఇది చాలామంది మాట్లాడుతున్నారు గ్రామాలలో కూడా. అరే ఆయన గదన్న చేసే గిదన్న చేసే అనే కాడికి మాకు ఏది చేసినా అప్పులు చేసినా పాడే ఏం చేసినా కానీ మా ఖాతాలో పైసలు అయితే పడ్డాయి కదా అని అనుకుంటారు. అరే ఈ ఖాతాలో పైసలు పడ్డేందుకు ఒక్కొక్క నెత్తి మీద 1,30,000 రూపాయలు ఒక్కొక్కరికి అప్పు చేసిపోయినారు ఆయనని. ఇది వీళ్ళు చెప్పుకోలేకపోతున్నారు కూడా, ప్రాపర్గా చెప్పుకోలేకపోతున్నారు కూడా. మరి ఎందుకు చేయలేకపోతున్నాము, ఎట్లా చేస్తాం, ఇదంతా కూడా చర్చ జరగాలి కదా. ప్రజాక్షేత్రంలో ఇవి ఇంకా కిందాక పోతలేవు అనేది నాకున్నది. ఉన్న వ్యతిరేకత మాత్రం క్వశ్చనింగ్ మాత్రం స్టార్ట్ అయింది. జనం ఆలోచిస్తున్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి గారు 2016-17 ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, ఈ దొర్ల రాజ్యాన్ని తట్టుకోలేకపోతున్నాం, ఒకవేళ అన్నలో పాలనుంటే బాగుండేది అని మాట్లాడిన రేవంత్ రెడ్డి. తెలంగాణ వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ ఎప్పుడైతే అధికారంలోకి వచ్చిందో అనేక రకాల నక్సలైట్లు ఎన్కౌంటర్లు అవుతున్నాయి. దీని మీద మీ ఒపీనియన్ ఏంటి? 100% కాల్చే అధికారం పోలీసు కానీ ప్రభుత్వానికి లేదు. దానికి భారత రాజ్యాంగం ప్రకారంగా దానికి ఒక కాని ఉన్నది, కేసులు పెట్టాలి, కోర్టులు డిసైడ్ చేస్తాయి ఏం చేయాలి అనేది. నువ్వు కొట్టాల్సిన అవసరం లేదు. వాస్తవంగా చాలా తీవ్రంగా నేను వచ్చిన తర్వాత తెలంగాణలో ఎన్కౌంటర్లు ఉండే అనుకున్నా, కానీ వచ్చిన తర్వాత కూడా ఇంకా ఎన్కౌంటర్లు మొన్న కూడా దాదాపు 13-14 మందిని ఎన్కౌంటర్ చేసి చచ్చిపోయారు. నెత్తురు బారందెన్నడో నా తెలంగాణ పల్లెలో, నేలకు రాలందెన్నడో నా తెలంగాణ జిల్లాలో అనేది దానికి విముక్తి తెలంగాణ వచ్చిన తర్వాత వస్తుంది అనుకుంటే గత కేసీఆర్ ప్రభుత్వంలో కూడా అవే జరిగినాయి, ఇప్పుడు అవే జరిగినాయి. నక్సలైట్లే దేశభక్తులని అధికారం రాకముందు ప్రతి ఒక్కరు ఎన్టీ రామారావు కాడికి వెళ్ళి మొదలు పెడితే కేసీఆర్ వరకు ప్రతి ముఖ్యమంత్రి మాట్లాడారు నక్సలైట్ దేశభక్తులు, నక్సలైట్ ఎజెండానే నా ఎజెండా అని అధికారంలోకి వచ్చేదాకా ఆ మాట మాట్లాడతారు. అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళ ప్రాణాలు ఇస్తున్నారు.
ఆ ఎజెండాలు ఏంటి, వాళ్ళు ఏం చెప్తున్నారు? తుపాకులు పట్టడం అనేది ఒకటి పక్క పడేస్తే, నేను కూడా తుపాకులతో నట్టు కాదు, వాళ్ళే అవి వదిలేసి వచ్చి రాజకీయ క్షేత్రంలోకి వచ్చి ప్రజాక్షేత్రంలో రావాలని నేను కూడా కోరుకుంటున్నాను అసలు యాక్చువల్గా. కానీ ఇప్పుడు పాలకులు మాత్రం ఒకవేళ వాళ్ళు దొరికిరనుకో వాళ్ళ మీద కేసులు పెట్టాలి, పోయి కోర్టుల ద్వారా జరగాలి. ఆడ పోలీసు వాళ్ళు ఎవరు చచ్చిపోరు, ఎన్కౌంటర్ అయిన ఆనవాళ్ళు ఉన్నాయి, పట్టుకొని చంపినటువంటిదే ఎవరు పోయినా, ఏ ఫ్యాక్ట్ ఫైండింగ్ వాళ్ళు పోయినా కానీ, ఈ 2-3 ఎన్కౌంటర్లకు జరిగినటువంటి వాళ్ళు ఎవరు పోయినా కానీ ఇవి పట్టుకొని కాల్చి చంపిరు తప్ప అది కోల్డ్ బ్లడెడ్ మర్డర్స్ అవి. సో మీరు నక్సలైట్లను అధికారం రాకముందు ఒక మాట మాట్లాడి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ హత్యలు చేస్తుండే చూసినా అసలు ఏంటంటే ఇది దౌర్భాగ్యం కానీ అట్లా చేసినటువంటి వాళ్ళ మీద కేసులు పడేసి లోపల పెట్టేది పోయి ఈ ప్రభుత్వాలు ఇంకా వాళ్ళకి మెడల్స్ ఇచ్చే స్థాయి దాకా పోయి మెడల్స్ ఇచ్చి అట్లా చాలా మందికి యాక్సిలరీ ప్రమోషన్స్ కూడా ఇచ్చుకుంటూ పోయింది ఇవన్నీ. సో ఈ గవర్నమెంట్ వచ్చినాక అవన్నీ ఆగుతాయి అనుకున్నాం కానీ ఏం ఆగుతలేవు, ఇప్పటికైనా ఆపాల్సిన అవసరం ఉన్నది ఈ గవర్నమెంట్. ప్రజాస్వామిక తెలంగాణ నిర్మిస్తామని మీలాంటి అనేక మంది మేధావులు దొరలకు వ్యతిరేకంగా పనిచేసారు కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తేవాలని. మరి మీరు ఏ స్థాయిలో సంతృప్తి చెందారు ఈ సంవత్సర కాలంలో? లేదు, సంతృప్తి ఏం పెద్దగా ఏం లేదు మాకు. మీరు ఏం చెప్పాలనుకుంటారు మరి ప్రభుత్వానికి కానీ ప్రజలకు కానీ? ఇప్పటివరకు చాలా విషయాలు చెప్పినా ప్రజలు కూడా ఎప్పుడు చైతన్యంగా ఉండాలి, ప్రజలు ఎప్పుడు ప్రశ్నించాలి, ప్రజలు ఎప్పుడు పాలకుల పక్షాన ప్రజలు ఉండొద్దు. మంచి జరిగితే మంచి చెప్పండి, కానీ మీకు వాళ్ళు చెప్పినవి చేస్తే లేకున్నా మీకు ఇంకేమైనా కోరికలు ఉన్నప్పుడు కూడా ప్రజాప్రతినిధులను మీ ఊర్లలోకి వచ్చేటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, వాళ్ళు ఇచ్చేటువంటి చిన్న చిన్న పైసలకు తాగుడుకు వాళ్ళు రాగానే ఇలా ఏమైపోయిందో ఒక స్టైల్ అయిపోయింది. ఎమ్మెల్యే దగ్గరికి ఎవరైనా 10 మంది పిల్లలు పోగానే నువ్వు ఏం చదువుతున్నావు ఏంది అని అడుగుతలేడు. పీజీలు చేసిన వాళ్ళు పోతే కూడా ఏం చదువుతున్నావు, ఇంతమంది వచ్చారు తలకాయలు కౌంటర్ పెడుతున్నారు, 10 మంది వచ్చారా సరే అరే పిఏకి చెప్తారు ఇసారా చేస్తే వాడు 5,000 రూపాయలు ఇవ్వాలడ. ఇస్తే ఏంటంటే ఇక వాళ్ళు ఇంత పోయేటప్పుడు బీర్లో విస్కీలు కొనుక్కోవాలి, పోయి ఊరుబయట కారపొట్లాలు పట్టుకోవాలి, మారడోళ్ళ దుకాణాల్లో పోవాలి, బాలాజీ బజరంగులు రతన్లాల దగ్గర పోవాలి, తీసుకోవాలి, ఊరుబయట పోయి తాగాలి, ఇంటికి పోవాలి. అరే నువ్వు ఏం చదువుకున్నావు, మరి నువ్వు ఏందో నీ ఇల్లు ఎట్లున్నది, నీ కుటుంబం ఎట్లున్నది, మీ అమ్మ ఏం చేస్తున్నారు, మీ నాయన ఏం చేస్తున్నారు, ఎంత కష్టపడి చదివిపించిండ్రు, మీ ఫీజులు ఎట్లా కట్టిండ్రు, నీకు భూమి ఎంత ఉన్నది, భూమి ఏమైనా అమ్మి చేసిరా, మీ ఇంట్లో మీ అక్క చెల్లెళ్ళ పెళ్ళైనా, ఇవి మాట్లాడతలేరు ఏ రాజకీయ నాయకుడు. హెడ్ కౌంట్ చేసి పైసలు ఇచ్చి పంపిస్తారు. ఊర్లలో జనాలు కూడా ఇవి ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. మన సంపదను దోసుకుంటున్నారు మొత్తం. ఇసుక మాఫియా, ల్యాండ్ మాఫియా, రియల్ ఎస్టేట్ మాఫియా, హెల్త్ మాఫియా, ఎడ్యుకేషన్ మాఫియా, నువ్వు ఏ చూసినా ప్రైవేట్ కాలేజీలో కూడా అడ్డగోలుగా దండుకుంటారు, హాస్పిటల్స్ అడ్డగోలు దండుకుంటారు. వాళ్ళని ప్రభుత్వాలు వచ్చి ఇనాగ్రేట్ చేస్తున్నాయి ప్రైవేట్ హాస్పిటల్. సో యువతరం ఇదంతా మన హక్కు, ఇది మనం కట్టే ట్యాక్స్ల పైసలతోనే వీళ్ళు ప్రభుత్వాల కాడికి వచ్చి వాళ్ళ జీతాలు తీసుకుంటారు. కాబట్టి జనం కూడా రాజకీయ నాయకులను అడగాల్సిన అవసరం ఉన్నది. బాధ్యత కేవలం ఎవరో ఇక్కడ ఉండి పృథ్వీరాజ్లో 10 మంది మాట్లాడు కాదు, జనం కూడా చైతన్యవంతులు కావాలి. మీ పల్లెలకు వచ్చినటువంటి ఎమ్మెల్యేలను వాళ్ళు అంటారు ఇప్పుడు అరే పుణ్యానికి వేసిన అవరా నువ్వు ఓటు పైసలు తీసుకోలేదా అంటారు వాళ్ళు కూడా. మనం కూడా పైసలు తీసుకోకుండా ఓటేసేటువంటి సమాజాన్ని మనం కూడా నిర్మాణం చేయాలి. జనానికి కూడా చెప్పాలి వాడు ఇచ్చేటి బిచ్చం రోజుకు 5 పైసలు కూడా కాదు కావచ్చు, గంటకు 5 పైసలు కూడా కాదు వాడు ఇచ్చేది. వాళ్ళు ఇచ్చే పైసలు 500 1000కో కకృతి పడి ఓటేసుకున్న తర్వాత పాలిటీషియన్కి ఏమవుతుంటే వాళ్ళకి హక్కు అయిపోతుంది మన మీద. అది కూడా కాకుండా చూడాల్సిన బాధ్యత ఉన్నది. రేపు గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, దాంట్లో కూడా నిరుద్యోగ యువతరం కావచ్చు, ప్రజల గురించి చేయాలన్నటువంటి ఆలోచన ఉన్నటువంటి వాళ్ళు ఎమ్మెల్యేలు, ఎంపీటీసీలు, సర్పంచులు, జెడ్పీటీసీలు కావాల్సిన అవసరం ఉన్నది. అటు సైడ్ ఆలోచించాలని యువ తరఫుకెళ్ళి నేను క్రాంతిధరుల తరఫుకెళ్ళి నేను కూడా విజ్ఞప్తి చేస్తున్న జనానికి అటు సైడ్ పోకుండా ప్రజలు కూడా సమాజం గురించి పనిచేసేటువంటి ఆలోచన ఉన్నటువంటి వాళ్ళని ప్రజాప్రతినిధులుగా పంపించమని కోరుతున్నాను. ఈవెన్ మనం చూసినాం తెలంగాణ ఉన్న మీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేటప్పుడు ఎక్కువ మహిళల సపోర్ట్ కనడు ఊర్లలో. కాంగ్రెస్ పార్టీకి మహిళలు ఎక్కువ ఓట్లేసారు, కానీ ఆ మహిళలకు కావాల్సిన న్యాయం కానీ వాళ్ళకి కావాల్సిన కనీస వసతులు కూడా అందట్లేవు. మొన్నటికి మనం చూసినాం అంగన్వాడీ కార్యకర్తల మీద దాడులు జరుగుతున్నాయి, ఆశా కార్యకర్తలను పోలీసులు పట్టుకొని ఒక మహిళ మీద ఎస్ఐ లాంటి వ్యక్తులు దాడులు చేసే పరిస్థితిని మనం చూస్తున్నాం. అసలు ఇట్లాంటి సందర్భంలో ప్రజాస్వామిక తెలంగాణను ఈ ప్రజలు నమ్మే పరిస్థితి ఉందా? ప్రజలకు నమ్మే పరిస్థితి ఇది ఈ ప్రభుత్వం ప్రజాస్వామిక ప్రభుత్వం అని అంటలేనబ్బా. నేను ప్రజాస్వామ్య ప్రభుత్వం కనుక ఒకవేళ అనేది ఉంటే మాత్రము ఇప్పుడు నువ్వు చెప్పినావు కదా రైకబట్టి డిఎస్పీ నువ్వు ఎస్ఐ సాయి అంటున్నావు, ఆడోళ్లను కొట్టి వాళ్ళు నువ్విచ్చిన వాగ్దానాలు నీ మేనిఫెస్టోలో పెట్టిన దాన్ని అమలు చేయని ఆయన అని చెప్పని వాళ్ళ బాధలు చెప్పుకుంటేందుకు వచ్చిన వాళ్ళని నువ్వు అరెస్ట్ చేసినావు. ఫస్ట్ వాళ్ళేం బాంబులు పట్టుకరాలే, తుపాకులు పట్టుకరాలే, వాళ్ళ దగ్గర AK-47 లేవు, లేకపోతే వాళ్ళు ఏమైనా అమెరికా దూతలు కాదు, పాకిస్తాన్ టెర్రరిస్టులు కాదు కదా, తెలంగాణ ఆడబిడ్డలు వాళ్ళు వచ్చి అరే మాకు నువ్వు ఇన్ని ప్రామిసులు చేసినావు కదా భయ్, నాకు నువ్వు ఒప్పుకున్న వాటిని అడిగేందుకు వచ్చినావు అంటే అరెస్ట్ చేసి బూతులు మాట్లాడితే లోపల పోయి ఆ కాలు కూడా ఆమెకు దెబ్బ తగిలిందంటే ఆమె మాట్లాడుతూ ఉంటే వీడు వ్యాన్ ఎక్కి ఇట్లా ఇట్లా రైక పట్టుకొని ఇట్లా గుంజుడు. ఆడో పోలీసు వాళ్ళు ఏ కానూన్ ప్రకారంగా ఒక మోగ పోలీస్ అయినా ఆడో పోలీసు వాళ్ళ మీద చేతులు పెడతారు. ఇంకోటి వాళ్ళు ఆల్రెడీ వ్యాన్లో ఉన్న వాళ్ళని వీళ్ళు పోయి వ్యాన్ ఎక్కి కొడుతున్నారు. సో అటువంటి వాళ్ళ మీద నువ్వు యాక్షన్ తీసుకునేది ఉంటేనేమో నిజంగా ప్రజాస్వామిక ప్రభుత్వం అని చెప్పని అనుకునేటోళ్ళము. ఎన్కౌంటర్ లేకుండా ఉండేది ఉంటే ప్రజాస్వామిక ప్రభుత్వం అనుకుంటున్నాము. అశోక్ నగర్లో Group 1కు 2 సార్లు క్వాలిఫై అయినటువంటి వాళ్ళను
వాళ్ళు ఏదో బాధలు చెప్పుకున్నది రోడ్డు మీదకి వస్తే వాళ్ళ మీద లాఠీ చార్జ్ కనుక చేయకుంటుండేది ఉంటే నిజంగా ప్రజాస్వామిక ప్రభుత్వం అనుకుంటుంటాం కావచ్చు. ఇలా ఊర్లో పొంట నువ్వు పోలీసు లేకుండా రోడ్ల మీద ఏడబోతాడ లాకప్ డెత్తులు ఇంతకుముందు జరిగినవి కూడా మొత్తుకున్నాం కదా, అవి జరగకుంటుంటే మేము ప్రజాస్వామిక ప్రభుత్వం అనుకుంటున్నాం. ఒకవేళ మీ పాత్ర లేకుండా జరిగినా కానీ ఇది మా పాత్ర లేదు, అందుకే మేము ఆఫీసర్ల మీద యాక్షన్ తీసుకుంటున్నాము అంటే అప్పుడు మేము నిజంగా కూడా మిమ్మల్ని నమ్మే పరిస్థితి ఉంటుంది. కానీ ప్రజలకు ఇక వేరే దారి లేదు, ప్రజాస్వామిక ప్రభుత్వం తీసుకొస్తేనే ప్రజల హక్కులు కాపాడబడతాయి, ఈ రాజ్యాంగం అమలు చేయబడుతుంది. లేకుంటే ఈ కానూను ఈ ముఖ్యమంత్రులు మంత్రులు ఎవరెవరు ఉంటారో వాళ్ళ కానూనే వాళ్ళదే నడుస్తుంది. ఇప్పుడు వర్గీకరణ విషయాన్ని మనం రాష్ట్రంలో చూస్తున్నాం, దేశవ్యాప్తంగా వర్గీకరణ మీద చర్చ జరుగుతుంది. ఇట్లాంటి సందర్భంలో వర్గీకరణకు అనుకూలించే వాళ్ళు కొంతమంది ఉన్నారు, వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళు కొంతమంది ఉన్నారు. కానీ ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ గారు కంచాయిలయ్య గారు మాట్లాడుకుంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన వర్గీకరణ చెల్లదు అని చెప్పేసి అన్నారు. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? ఇక ఐలయ్య గారు ఏం డీప్ స్టడీ చేసి ఉంటారు, ఏం స్టడీ చేసారో నాకు అంత పెద్ద డీప్గా ఆయన మీద మాట్లాడి ఆయన చెప్పిన దాని మీద నేను ఇమీడియట్గా కామెంట్ చేయదలుచుకోలేదు. కానీ వర్గీకరణ అనే అంశం మాత్రం అది న్యాయబద్ధ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ద్వారా కాదు కావాల్సింది, పార్లమెంట్ ద్వారా కలిపితే దానికి ఒక చట్టబద్ధత ఉంటుంది అని చెప్పేసి మాట్లాడారు. రాష్ట్ర స్థాయిలో చేసుకోవచ్చు అని చెప్పని సుప్రీంకోర్టు ధర్మాసనం కొంత ఇచ్చింది కాబట్టే రాష్ట్ర స్థాయిలో చేసుకోవచ్చు అని. అంటే ఇప్పుడు దేశ స్థాయిలో కనుక ఒకటి అట్లా తీసుకురావాలనుకుంటే ఒక కులం ఇక్కడ ఎస్సీలో ఉన్నది, నువ్వు వేరే రాష్ట్రం పోతే బీసీ ఉంటుంది, వేరే రాష్ట్రంలో బీసీలు ఉన్న కులం ఈ రాష్ట్రంకి వచ్చే వరకు ఎస్సీలు ఉంటారు, సాకలోళ్ళు కావచ్చు మంగళోళ్ళు కావచ్చు ఒక దగ్గర. అంటే నేను వీళ్ళిద్దరని కాదు, ఈ తెలంగాణలో ఒకటి ఉంటే వాళ్ళు మహారాష్ట్ర పోయే వరకు తెలంగాణ బీసీలు అయితే మహారాష్ట్ర పోయే వరకు స్టేట్లో ఎస్సీలు ఉన్నారు, కొంతమంది ఎస్టీలు ఉన్న వాళ్ళు ఎస్సీలు ఉన్నారు, కొంతమంది ఎస్సీలు ఉన్న వాళ్ళు ఎస్టీలు ఉన్నారు. అందుకే నేను ఏంటంటే స్టేట్ వైజ్గా అది కూడా జిల్లా వైజ్గా కనుక చేస్తే ఇంకా డిఫరెంట్గా ఉంటుంది. సరే కంచాయిలే గారు మాట్లాడిరనే దాని మీద కాకుండా ఏంటంటే నేను జడ్జిమెంటు అది అంశంలో న్యాయబద్ధత ఉన్నదనే అనే కాడికి నేను పరిమితం కాదలుచుకున్నా. అది న్యాయబద్ధమైన డిమాండ్, అది జరగాల్సిన అవసరం ఉన్నది, చేయాలంతే. సో మీరు వర్గీకరణకు పూర్తి స్థాయిలో మద్దతు తెలుపుతున్నారు? 200% సామాజిక స్పృహ ఉన్నోళ్ళు, పేదల గురించి ఆలోచించేటోళ్ళు, ఈ దేశ సంపద అందరికీ సమానంగా చెందాలని అనుకున్నటువంటి ప్రతి ఒక్కరు, అంబేద్కర్ గురించి అర్థం చేసుకున్న వాళ్ళు, అంబేద్కర్ ఆలోచన విధానాన్ని సపోర్ట్ చేసినటువంటి వాళ్ళు కావచ్చు, వీళ్ళు ఎవరైనా కానీ దాన్ని సపోర్ట్ చేయాల్సిందే, అది అనివార్యం. అది పేదల పక్షాన ఉండాల్సిన అవసరం ఉంది. ఈ హక్కు ప్రతి ఒక్కరి హక్కు, ప్రతి ఒక్కరు తినే తిండి మీద కావచ్చు, కట్టే బట్ట మీద కావచ్చు, ప్రతి దాని మీద పెట్టుకునే వాచ్ల మీద కావచ్చు, ఏది చేసినా కానీ వాడే సెల్ ఫోన్ మీద ట్యాక్స్ కడితేనే ఆడి దాకా పోయినాయి. సో దేశ సంపద కూడా అందరికీ సమానంగా పోవాలి. ఆ సమానంగా పోతలేదు అనుకునేటువంటి అభిప్రాయం కొన్ని సెక్షన్స్లో ఉన్నది కాబట్టి వాళ్ళ పక్షాన తప్పకుండా ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఆపోజిట్లో వాళ్ళు ఎంత బలవంతులైనా పర్వాలేదు, కానీ సమాజం నిజంగా కూడా ఉండాలి. మేమే కాదు, నేనైతే బరాబర్ ఉంటున్నా, వర్గీకరణ జరగాల్సిందే. డౌట్స్ ఉండి ఏమన్నా అశాస్త్రీయంగా జరుగుతున్నది అనుకున్నప్పుడు మాత్రం శాస్త్రీయంగా జరిగేటట్టుగా వాళ్ళు కూడా వచ్చి కూర్చొని ఏం చేయాలనో కమిషన్ లేచారు కదా, వాళ్ళ ముంగడ పెట్టాలి, ప్రాపర్గా జరిగేటట్టు చూసుకోవాలంతే. సో ఇది మనం చూస్తున్నాం, తెలంగాణ రాష్ట్రంలో సంవత్సర కాలంలో పరిస్థితులను అన్నగారి నుంచి తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. చూస్తూనే ఉన్నట్టు డెమోక్రసీ మీడియా.